గాంధీ ఏదైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గాంధీ గారికి సంబంధం లేదు. ఆయనే చెప్పాడుగా, స్వతంత్రం రాగానే కాంగ్రెస్ని బ్యాన్ చేసామని చెప్పారు. కానీ మరి వీళ్ళు ఇప్పటిదాకా రన్ చేస్తున్నారు కదా. పోనీ నువ్వు ఆలోచించునా, పాకిస్తాన్ ఎవరి వలన పుట్టింది, బంగ్లాదేశ్ ఎవరి వలన పుట్టింది, కాశ్మీర్ సమస్య ఎవరి వలన పుట్టింది, ఇన్ని లక్షల మంది హిందువులు నిరాశ్రయాలు ఎప్పుడే ఎవరి వలన అయ్యారు, ఇన్ని దేవాలయాలు మన చేతుల్లో లేకుండా గవర్నమెంట్కి ఎన్ని వేల కోట్ల డబ్బులు ఇచ్చినాయి, రాయితీలు ఎవరికి, ఆర్టికల్ 35 ఎవరు పెట్టారు, 35A ఎవరు పెట్టారు, ఆర్టికల్ 370 సమస్యలు పుట్టించింది ఎవరు. ఇప్పుడు కాశ్మీర్లో రాత్రి కూడా షాపింగ్ చేసుకోవచ్చు, ఒకప్పుడు పగలు కూడా తిరగలేము. ఎందుకు ఒకప్పుడు వద్దు, ఇది 2023 కదా, 2019లో ఆర్టికల్ తీసిన కొత్తలో నేను వెళ్ళారా మీరు? జమ్మూ వెళ్ళా, కత్రా అమ్మవారి దగ్గరికి. కాశ్మీర్ వెళ్ళాలని కోరిక నాకు, ఆయన వార్నింగ్ ఇచ్చాడు, వెనక్కి వచ్చే ఉద్దేశం లేకపోతే వెళ్ళండి అని. ఒకటి కాంగ్రెస్ వల్ల ఇలా నాశనం అయింది, ఇంత డ్యామేజ్ జరిగింది మన భారతదేశానికి అన్నారు. పివి నరసింహారావు గారు ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళేం బాగా చేస్తారు, వీళ్ళ గురించి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు. ఇప్పుడు పివి నరసింహారావు గారు తెలుగువాడు, ఒక గర్వం. ఆయన ఈ ఆర్థిక సరళీకరణ చేయడం, దాని ప్రభావం ఇప్పటికీ దాని ఫలాలు మనకు అందుతూ ఉన్నాయి. వీ షుడ్ అప్రిషియేట్. చనిపోయిన రోజు అది ఆ దౌర్భాగ్యం నాకు తెలుసు. కానీ ఇంకొకటి ఏమిటంటే, ఆయన ఉన్నప్పుడే హిందువులకు ఒక తీరని అన్యాయం కూడా జరిగింది. ఏంటా అన్యాయం? ఈ వక్ఫ్ బోర్డుకి అధికారాలు ఏమిటది, దానికి ఒక శాంపిల్. తమిళనాడులో ఒక ఊరు, అతను పొలం అమ్ముదామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇది నీది కాదు అన్నారు. అదేమిటి, నా పేరు మీద ఉంది కదా అంటే, లేదు, ఇది నీ పొలం, నీ భూమి, నీ ఇల్లు, ఈ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డు వాళ్ళు తీసేసుకున్నాను. ఆ గుడి వయసు 1500 సంవత్సరాలు, ఇస్లాం మతం వయసు 1400 సంవత్సరాలు. ఆ అధికారులు ఎవరిచ్చారు అంటే పివి నరసింహారావు గారు కూడా దేశ నాశనానికి కూడా ఒక అడుగు మెట్టు ఈయన కూడా కొన్ని చేశాడంటారా మీరు? ఇదైతే అన్యాయమే కదా. ఇంకొకటి కూడా చెప్పండి. ఆయన హైన్లోనే ప్రార్థనా మందిరాల యథాతథ చట్టం అని ఒకటి చేశారు. ఓకే, అంటే తెలుసా, ఏది ఎలా ఉందో అలా ఉండాలి అని. ఇప్పుడు ఔరంగజేబు కాశీ గుడి కూల్చి వాడు మసీదు కట్టేశాడు. ఇప్పుడు కాశీ ఉండే గుడి యాక్చువల్గా ఒరిజినల్ కాదు కదా. ఎందుకంటే నంది ఎటువైపు ఉంటాడో ఆ ఫేస్లో ఉండేది గుడి. కాశీలో నంది ఎటువైపు ఉంటాడు, అటువైపు ఉంటాడు. మనం చూసాం కదా, లోపలికి వెళ్ళాం లోపలికి. జ్ఞానవాపి, జ్ఞానమే లేని వాళ్ళకి వాపి అంటే బావి, ఆ బావికి జ్ఞానానికి సంబంధం లేదు కదా. ఆ మసీద్ అనే పేరుకి మొన్న అవన్నీ పరిశీలన చేస్తే అందులో త్రిశూలం దొరికింది. ఆ త్రిశూలం వయసు 3000 సంవత్సరాలు. వీటన్నిటికంటే పైన గులాం నబీ ఆజాద్ ఓపెన్గా చెప్పాడుగా, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, మనం అంతా హిందువులకు పుట్టిన వాళ్ళమే, మన పూర్వీకులంతా హిందువులే. కాశ్మీరు పండిట్స్ అందరూ మతం మార్చబడితే ఇలా ముస్లిమ్స్గా ఉన్నారు, ఇక్కడ ఎవరు ఒరిజినల్ ముస్లిమ్స్ లేరు. ఓపెన్గా చెప్పాడు ఆయన. మనం ముస్లిమ్స్ అనబడే వాళ్ళు ఇక్కడ రావడానికి ముందే ఇక్కడ హిందూస్తం ఉంది అని చెప్పాడు. సరే, ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం బాగా చేస్తుంది అంటారు? రామ మందిరం ఒకటి కట్టి ఒకటి ఇస్రో చంద్రయాన్కు పంపించగానే ఇది బాగా చేసినట్టేనా? మొన్న ఏదో స్టేటస్ పెట్టాను, ఒక అబ్బాయి ఇలాగా కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఈ అబ్బాయి ఎవరో తెలుసా మీకు అని స్టేటస్ పెట్టాను. ఆ అబ్బాయి ఎవరంటే, రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికా వెళ్ళాలి అతను. కానీ ఇవాళ లుంబినీ పార్కులో గోకుల్ చాట్లో బాంబులు పేలినాయి. ఆ బాంబులు అతను మీద కూడా పడి అవిటివాడైపోయి
వాళ్ళ అమ్మ చేత ఇప్పుడు కూడా సేవలు చేయించుకుంటున్నాడు. హైదరాబాద్లోనే. ఆ గోకుల్ చాటు, ఆ లుంబిని పార్కు, ఆ పేలుళ్ళు అయిపోయిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చి తీవ్రవాదుల పిరికి చర్య అని ఒక స్క్రిప్టెడ్ డైలాగ్ వాడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితాలు అలా చాలామంది చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి. మరి మనం చాలా ఏళ్ళుగా అలాంటి బాంబు దాడులు ఏం వినలేదుగా మనం. ప్రజలు ఎవరైనా బాంబు చేత ప్రజలు ఎవరైనా తీవ్రవాదుల వలన బాంబులు పేలడం అలాంటి పదాలు మనం ఏం వినలేదుగా చాలా కాలంగా. భారీ స్కామ్ 2G అని వినేవాళ్ళం, వెపన్స్ స్కామ్ ఏదో వినేవాళ్ళం, అలాంటివి ఏం వింటలేగా. కాశ్మీర్లో ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, అది మంచి మార్పేగా. అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల సమస్య తీరిపోయిందిగా. ట్రిపుల్ తలాక్ తీరిపోయిందిగా. ముస్లింగా బెనిఫిట్ గా ట్రిపుల్ తలాక్ అంటే ఇలా ఇప్పుడు మంచి ఎవరు చేసినా మనం మెచ్చుకుంటాం. అదేదో పలానా వాళ్ళకి మనం వ్యతిరేకం, పలానా వాళ్ళకి అనుకూలం కాదు. ఇప్పుడు మొన్న పార్లమెంట్లోంచి పప్పు దిగుతుంటే సార్ మీరు పప్పు సార్ పప్పు ఎవరు? నేషనల్ పప్పు ఈజ్ కాల్డ్ రావిల్ విన్సీ అంటారు అతని పేరు. రావిల్ విన్సీ అంటే మీకు తెలియదేమో, అతను రాహుల్ ఖాన్ ఏదో పేరుతో ఉంటాడు అతను. అంటే ఒరిజినల్ నేమ్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అని పిలుస్తారు. ఓకే, అంటే మాకు ఇలాంటి పేర్లు మాకు తెలియదు కదా. అదే ఇవన్నీ ఒరిజినల్ నేమ్స్. ఓకే, రాహుల్ గాంధీ అంటే మాకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో అతను సార్ మీరు భారతమాత జై ఎందుకు అనలేదు అని అడిగారు. అడిగితే అతను అన్పార్లమెంటరీ వాడు అన్నాడు. భారతమాతకు చేయకపోవడము అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏంటది? మీరు ఎందుకు అనలేదని అడిగాడు విలేకరి. అది అన్పార్లమెంటరీ అంట. ఇంక మనం ఏం చెప్పాలి వాళ్ళకి? ఓకే, వాళ్ళ స్టాండర్డ్ అది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ప్రభుత్వంలో హయాంలో నడుస్తుంది. ఇప్పుడు ఈయన సీఎం, ఆయన సీఎం, వీళ్ళిద్దరికి వేరియేషన్ ఏంటి? మీరు గమనించండి, ఎక్కడైతే సమానంగా అందరూ చూడబడతారో అది ఉత్తమ ప్రభుత్వం. కానీ రెండు చోట్ల ఒక కామన్ పాయింట్ ఏంటంటే రెండు ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తాయి. ఓకే, రెండు ప్రభుత్వాలు గుడి మీద పెత్తనం చేస్తాయి. రెండు ప్రభుత్వాలు పాస్టర్లకి మొల్లాలకి జీతాలు ఇస్తాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదనుకుంటాను. మొన్నే విడుదల చేశారు. మొల్లాలకి 9,000 ఉండేది 17,000 ఎంతో పెంచారు. జీవో కూడా వచ్చింది. ఓకే, ఖాళీ స్థలాలు 125 ఎకరాలు ఇచ్చారు పెద్దముఖ సారు. ఇస్తే కోర్టుకి వెళ్తే ఆగింది. అది గుడి భూములు. వక్ఫ్ భూములు కూడా మనకి ఇస్తే బాగుండు కదా. గుడి భూముల్లోనేమో ఇళ్ళ పథకాలు ఉంటాయి, వక్ఫ్ భూముల్లో ఎందుకుండవు? గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఈ పెద్దరికం ఎలా ఎక్కడుంది పెద్దరికం? అందుకని అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, మీరు మసీదులు ముట్టుకోరుగా, చర్చిలు ముట్టుకోరుగా. అంటే ఇద్దరు చేస్తున్న సేమ్ వేరియేషన్ ఇవే తప్పలా లేకుంటే ఇంకేమన్నా ఉన్నాయా? అంటే మన రాష్ట్ర బాగు కోసము బాగు అంటే అలాంటివి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ అయితే అనాథ. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ ఏంటండి? హైదరాబాద్. మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి? బాంబే. అలాగే మనం ఒరిస్సా క్యాపిటల్ ఏంటండి? ఉన్నాయి, అన్నిటికీ క్యాపిటల్స్ ఉన్నాయిగా. మరి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి? అంటే 3 క్యాపిటల్స్ అనుకున్నారు, కోర్టు వద్దన్నది రకరకాలుగా జరిగింది. అది ఒక క్యాపిటల్ కాకుండా ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విజయవాడలో అమరావతిలో ఉన్న చుట్టుపక్కల ఏరియా పాలిస్తున్నారుగా. ఎక్కడో చోట ఉండాలి కాబట్టి ఉండడం వేరు. కానీ నువ్వు అదే మీ క్యాపిటల్ ఏది అని అడిగితే ఏం చెప్పాలి? పోనీ ఇప్పుడు విజయవాడ కాకపోతే విశాఖ, విశాఖపట్నం కాకపోతే కడప కాకపోతే అనంతపురం, ఏదో ఏంటి ఇప్పుడు ఆంధ్ర క్యాపిటల్ ఏది? 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడింది కదా జగన్ ప్రభుత్వం. అంటే ఏం ఫ్యాక్టరీలు వచ్చింది నాకు తెలియదు. మరి కోడి గుడ్డు పెట్టింది, పొదగడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడారు కదా సార్. మరి అమర్నాథ్ రెడ్డి ఆయన పేరు, ఐటీ మినిస్టర్ గారు. అంటే నేను విన్నది మరి నిజం అబద్ధం నాకు తెలీదు. ఏదో అప్పడాల కంపెనీలు, ఇంకా ఏదో పచ్చళ్ళ కంపెనీలు,
అలాంటివేవో విన్నాను మరి. అంటే మనకు తెలీదు మరి అది ఎప్పుడు పొదుగుద్దో ఎప్పుడు ఎదుగుద్దో. కానీ ఎక్కడైనా ప్రజల కొనుగోలు శక్తి పెరిగినా, ప్రజల యొక్క లివింగ్ కాస్ట్ తగ్గినా బాగున్నట్టు.